హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఆలుగడ్డతో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. సో ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఆలుగడ్డలను అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసే ముందు జాగ్రత్త అండి, ఇలా ఉంటుంది అనమాట. లోపల పైనుంచి బాగున్నా లోపల నుంచి అయితే ఇలా ఉంటుంది. సో చూసి కట్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, ఇక్కడ ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను. గ్యాస్ పైన స్టవ్ ఆన్ చేసి పెట్టేయాలి. హాఫ్ బౌల్ వరకు అయితే నేను ఇక్కడ వాటర్ తీసుకున్నానండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ వేసేసుకోవాలి పీసెస్ని. అలాగే ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు కూడా రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మేము ఇందులో ఉప్పు యాడ్ చేయం కాబట్టి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని 40 to 50% వరకు బాయిల్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదండి. సో ఓన్లీ 40 to 50% వరకు బాయిల్ చేసుకొని ఇంకా వీటిని స్ట్రైనర్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఒక పెద్ద ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పెద్ద ప్లేట్లో అయితే తొందరగా చల్లారుతాయి. అలాగే మనం పిండి అది కలుపుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే అండి. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక 5 to 10 minutes లోపల ఇవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. సో ఇవైతే చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 teaspoons బియ్యం పిండి, 2 teaspoons కార్న్ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బియ్యం పిండి లేకుండా ఉంటే అది స్కిప్ చేసేసి ఓన్లీ కార్న్ఫ్లవరే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మీరు 1 week వరకైనా యూస్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే ఇంకా పిల్లలు రావడానికి స్కూల్ నుంచి టైం ఉంది కాబట్టి నేను వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత పిల్లలు వచ్చే ఒక 15 minutes ముందు వీటిని తీసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఓకే అండి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం బియ్యం పిండి అలాగే కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి వీటిని కలిపాం కాబట్టి ఇవి అతుక్కోకుండా ఉంటాయి. బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే అవుతాయండి ఇవి. ఓకే అండి. సో మన ఆలుగడ్డ ఇవి బాగా రెడ్గా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని డబల్ ఫ్రై చేసుకోవాలండి. సో డబల్ ఫ్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే ఉంటాయన్నమాట. మీరు కావాలంటే ఒకసారైనా ఫ్రై చేసేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ డబల్ ఫ్రై చేశాను ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం. సో వీటిని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మిగిలినవి కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇలా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ పిల్లలకి కూడా డెఫినెట్గా నచ్చుతాయి అన్నమాట. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసాం కదండి. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఇప్పుడు జస్ట్ 1 to 2 minutes వరకు సరిపోతుంది. ఇలా డబల్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఓకే అండి, చూసారు కదా, జస్ట్ 1 minute కన్నా తక్కువ సేపే నేను వీటిని మళ్ళీ డబల్ ఫ్రై అనేది చేశాను. సో సెకండ్ టైం మనం ఫ్రై చేసినవి కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి టమాటాస్ కచప్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా అయితే ఆలూ స్నాక్ రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.